యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో చూస్తున్నాడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా అంటున్నాడు. ఆయనే ఏ, ఆయనే జెడ్ అంటున్నాడు. ఏ జెడ్ అంటే అర్థం ఏంటి? బి కూడా ఆయనని, సి కూడా ఆయనని, డి కూడా ఆయనని, EFGHIJKLMNOPQRSTUVXYZ అంటే ఆయన ఆది అంతం అంటే ఏ జడ్డే కాదు. ఈ 20 చూడండి, 26 ఆల్ఫా ఉంటాయి కదా, ఏంటిదని ఏమంటారు, అక్షరాలు. అంటే ఆయన ఏ ఒకటే, జెడ్ ఒకటే కాదండి, బి కూడా ఆయనే, సి కూడా ఆయనే, డి కూడా ఆయనే, ఈఎఫ్ అంటే ఏ నుండి జెడ్ వరకు యేసుక్రీస్తు. బైబిల్లో నువ్వెన్ని బిరుదులు చూసినా తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. తండ్రి యేసుక్రీస్తు వారని, యేసుక్రీస్తు వారే ఇక పరిశుద్ధాత్ముడని చెప్పలేదు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నేను ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పారు. ఏమంటే తండ్రి నామమున పంపబోయేటువంటి ఆదరణకర్త మీ మధ్యకు వస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే తండ్రి వేరేగా కనిపిస్తున్నారు, యేసుక్రీస్తు వారు వేరే కనిపిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు వేరే కనిపిస్తున్నారు. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో కుమారుడిగా ఉన్నాడు 33.5 సంవత్సరాలు. ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత ఎక్కడున్నారట? ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు. ఓకే, ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం ఉంటే తండ్రి అవ్వాలి కదా, ఆయన తండ్రి అవ్వాలి కదా. తండ్రి కుడిపార్శ్వం కూర్చోవడం ఏంటి? పౌలు గారు ఇంకోలాగా రాయించాలి. ఎందుకంటే పరలోకంలో నుంచి దేవుడు ఈ లోకానికి వచ్చేసాడు కనుక ఆయన ఇక్కడ ఈ భూమి మీద పని ముగించుకుని మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్పాలి. కానీ తండ్రి వద్ద నుంచి వచ్చాడు, మళ్ళీ తండ్రి వద్దకు వెళ్తున్నాడని చెప్తున్నాడండి. అంటే ఈ మాటలు బట్టి మనం ఆలోచించింది ఏంటంటే తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు అని అర్థమవుతుంది. అర్థమవుతుందా? స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ఏ కన్ఫ్యూజ్ లేదు. ఏకము అని చెప్పారు కదా యేసుక్రీస్తు వారు. తండ్రి నేను ఏకమై ఉన్నారంటే అర్థం ఏంటంటే కలిసి ఉన్నారు అని అర్థం. ఓకే, ఇది స్పష్టమైందా లేదా? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి రీతిగా ఆల్ఫాయు ఓమేగా నేను అన్నాడంటే ఆదియు అంతము నేను అన్నాడండి. ఇప్పుడు ఏ టు జెడ్ అనేటువంటి పదాల గురించి ఆలోచన చేస్తే ఏ అయినా, బి అయినా, సి అయినా ఆయనేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి సెల్ ఫోన్ ఒక అతను తయారు చేశాడు, క్రియేటర్ అతను. సెల్ ఫోన్ అయినా ఇంకేదైనా అనుకోవచ్చు, సృష్టి అంతా ఆయన మూలం కలిగింది అనుకుందాం. ఇప్పుడు ఆలోచన చేయండి, సెల్ ఫోనే ఆయన కాదు కదా? అంటే ఈ జ్ఞానం ఉండాలి కదా మనకి. కలిగి ఉన్నదంతయో ఆయన మూలం కలిగింది, కరెక్టే. అంటే ఆదియో ఆయనే, అంతం ఆయనే. అంటే సృష్టించినవాడు ఆయనే, డిస్ట్రాయిడ్ చేసేవాడు ఆయనే. అంటే సృష్టించగలడు, చంపేయగలడు, అర్థమవుతుందా? ఉంచగలడు, తీసేయగలడు, దాని అర్థం అది. కానీ ఏమని తెలుసండి, తండ్రి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారే అన్నారట. అదా దాని యొక్క అర్థం? ఆలోచన చేస్తే, ఒకవేళ నిజంగా అలా ఆలోచన చేస్తే ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా యేసుక్రీస్తు వారు అయితే. ఈరోజు చాలామంది ఈ సృష్టిని పూజిస్తున్నారు లేదా? వాళ్ళు చేసేది తప్ప. చెట్టే యేసుక్రీస్తు వారు అయితే, పుట్ట యేసుక్రీస్తు వారు అయితే, రాడు యేసుక్రీస్తు వారు అయితే, ఇలా అనుకున్నటువంటి ప్రతిదీ యేసుక్రీస్తు వారు అయితే కలిగినదంతా కూడా ఆయనదే కదా. ఏమంటే ట్యాబ్లెట్ A to Z అనేసి ఉంది కదా షాపు, A to Zకి వెళ్ళి పారాసిటమాల్ తీసుకుని, పారాసిటమాలే ఏదండి, ఇంకా యాంటీబయాటిక్ అనుకుని, తలపోటుకి అదని, ఏమంటే కడుపు నొప్పి కదని అలా అనుకుంటే బాగుంటుందా? కాదు. అంటే దానిలో అన్నీ దొరుకుతాయని అర్థం, అంతే కదా? చూడండి, ఈ ఆలోచన తప్ప కాదా మీరు చెప్పండి సంఘంగా. A to Z అంటే ఏ అయినా ఆయనే, బి అయినా ఆయనే, సి అయినా ఆయనే, లేకపోతే డి అయినా దాంట్లో ఏదన్నా ఆయనే అనుకుంటే కనుక ఈ సృష్టిలో ప్రతిదీ యేసుక్రీస్తే. కనుక ఈ సృష్టిని పూజిస్తే యేసుక్రీస్తుని పూజించినట్టే కదా. కనుక ఈరోజు ఎవరైనా విగ్రహారాధన లేకపోతే ఈ సృష్టిని పూజిస్తున్నారని ఎవ్వరు అనకూడదు, ఈ యొక్క ఆలోచన అటువంటి వారు. కనుక ఒకవేళ యూట్యూబ్ ద్వారా ఈ మాట వింటే కనుక ఖచ్చితంగా సరి చేసుకోవాలి వాళ్ళు. A to Z యేసుక్రీస్తు వారు అనుకున్నటువంటిది, మీరు అనుకున్నటువంటి పోలికకు ఇది సరిపోదు.
ఆల్ఫా ఓమెగా కరెక్ట్, ఆది అంతం ఆయన కరెక్ట్. కానీ ఏ టు జెడ్ అనేది మనం ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాట ప్రకారంగా యేసుక్రీస్తు వారికి ఆపాదించడం అనేది అది తప్పు అనేది మనకు అర్థమవుతుంది. స్పష్టమవుతుందా లేదా? అర్థం అవ్వాలి. కనుక ఇంకా అనర్గళంగా చాలా విషయాలు ఏమంటే ఏ వచనం చెప్పకుండా చెప్పాలంటే చాలా చెప్పచ్చు. కానీ ప్రతిదీ మీకు ఎవిడెన్స్ చూపించాను. ఏంటంటే ఎవరండి? తండ్రి వేరే కనిపిస్తున్నారు, కుమారుడు కనిపిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నారు. వీళ్ళు ముగ్గురిగా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడట. ఉన్నారా లేదా? చూడండి, ఈ ఏ టు జెడ్ అన్నటువంటి వారు అంటే యేసునామములో బాప్తిసం పొందాలన్నటువంటి లేఖనం తీసి అదే కరెక్ట్ అని చెప్తారు. అదే కరెక్ట్ అని చెప్తారు. మరి లేఖనం ఎక్కడ వ్రాయబడి ఉందో అది కర్మ లేఖనాలని ఆపాదించుకోవటంలో లేకపోతే దాన్ని అర్థం చేసుకోవటంలో ఎందుకు ఈరోజు వీళ్ళు వెనకంజ వేశారు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలన్నటువంటి లేఖనాలు వరుసగా అనర్గళకంగా చెప్పేస్తూ ఉంటారండి. ఓకే, రైట్. ఆ లేఖనం ప్రకారంగా తీసుకున్నాం, రైట్. మరి మిగిలినటువంటిది యేసుక్రీస్తు వారు నేను తండ్రి వద్ద నుంచి వచ్చానంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? కనుక చూడండి, కొన్ని లేఖనాలను వీళ్ళు ఏం చేస్తున్నారు? మూసేస్తున్నారు. అపవాది యొక్క అనుచరులుగా మారిపోయారు, క్రీస్తు విరోధి అయిపోయారు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచ్చిన చదవండి. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులో లేపువాడును, ఇక్కడ చూడండి, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు ఎవడు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయనే. అబ్బా, ఇంకా చూడండి, ఇదేంటండి? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడా? ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడు? అదేంటి? ఆయన తండ్రి అయితే మళ్ళీ ఈయన తండ్రికి విజ్ఞాపన చేస్తాం ఏంటి? తండ్రి కుడిపార్శ్వన కూర్చుండడం ఏంటి? విజ్ఞాపన చేయటం ఏంటి? కనుక ఇంత క్లారిటీగా తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఇప్పుడు కుడిపార్శ్వన కూర్చున్నాడు, ఆత్మరూపుకున్నాడు. మన విజ్ఞాపన చేస్తుంటే మన ప్రార్థనల కోసం ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే సిఫారసు చేస్తున్నాడు. తండ్రి, ఇదిగో ఈయన ప్రార్థన చేశాడు, నా నామం ప్రార్థన చేశాడు, ఓకేనా? ఈయనకి చేయొచ్చా, ఈయనకి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అనేది ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నారట. ఆలోచించండి ప్రేమైన దేవులారా. అంటే లేఖనములను అర్థం చేసుకోవటంలో ఈరోజు చాలామంది పొరపడ్డారు, అపార్థం చేసుకున్నారు. నేను చెప్పబడినట్టు ఇప్పటి వరకు లేఖనముల నుంచి మీకు చూపించినటువంటి వచ్చిన ఆధారముగా మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు. నేనైతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నట్లుగా మనకు అర్థమైంది. తండ్రి ప్రత్యేకంగా ఉన్నాడు. తండ్రి యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు కాదన్న సంగతి మనకు అర్థమైంది. ప్రియమైన దేవులారా, ఈ విషయాన్ని ఆలోచించేయండి.